రంగయ్య అని ఒక టైలర్ ఉన్నాడు. ఆయన ఏం చేస్తుండేవాడంటే టోపీలు కుట్టి చుట్టుపక్కల పల్లెటూళ్ళన్నిటికీ వెళ్ళి అక్కడ అమ్ముకుని వస్తూ ఉండేవాడు. ఇలా ఒకసారి ఏమైందంటే ఎండలో తిరిగి తిరిగి టోపీలు అమ్మి అలసిపోయి ఓ చెట్టు కిందకు వచ్చి ఆ టోపీలు బుట్ట పక్కన పెట్టుకుని అలా చెట్టు కిందే నిద్రపోయాడు. ఆ చెట్టు పైన ఏంటంటే చాలా కోతులు నివసిస్తున్నాయి. ఆ కోతులు నిద్రించేవాడి తల మీద ఉన్న టోపీని చూసి కిందకి దిగొచ్చి బుట్టలో ఉన్న టోపీలన్నీ తీసుకుని తలా ఒకటి పెట్టుకుని గంతులేస్తున్నాయి. ఈ శబ్దానికి రంగయ్యకి మెలకు వచ్చింది. టోపీలు బుట్ట వైపు చూశాడు. చూస్తే బుట్టలో టోపీలన్నీ పోయాయి. ఏమయ్యాయా ఈ శబ్దాలు ఏంటా అని చూసేసరికల్లాను తన టోపీలు పెట్టుకుని చెట్టు పైన కులుగుతున్న కోతులు చూసేటప్పటికి వాడికి ఏం చేయాలరా భగవంతుడా అని తోచలేదన్నమాట. కొంతసేపు అయిన తర్వాత ఆలోచించి తన తలపై ఉన్న టోపీ తీసి నేల మీద విసిరేశాడు. అది గమనించి కోతులన్నీ ఏం చేసాయి, వాటి తలల మీద టోపీలు కూడా తీసి నేల మీదకి విసిరేశాయి. అప్పుడు వాడు సంతోషంగా టోపీలన్నీ ఏరి బుట్టలో వేసుకుని తన దాన్ని తాను వెళ్ళిపోయాడనమాట. అది అంటే ఏంటంటే ఉపాయంతో ఏదైనా సమస్య వచ్చినప్పుడు నెమ్మదిగా పరిష్కారం చేసుకోవచ్చు అనమాట. ఈ కథ పేరు ఉపాయము.